Hi and welcome to Vasu Properties Guntur. Please do subscribe Vasu Properties for more videos. ఇప్పుడు మీరు ఎవరైతే మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా మంచి ఇంటి కోసం చూస్తున్నారో వారికి బాగా ఉపయోగపడేటువంటి ఇంటితో వచ్చానండి. అదేవిధంగా కింద పైన కలిగినటువంటి G+1 బిల్డింగు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్తో వచ్చేటువంటి బిల్డింగు. ఎవరైతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ 60 నుంచి 70 లక్షల పైచిలకు ఇల్లులు చూసి అలసిపోయి ఉన్నారో వారికైతే బాగా ఉపయోగపడేటువంటి G+1 బిల్డింగ్ అండి. అదేవిధంగా 3 BHK అపార్ట్మెంట్ రేట్ కంటే తక్కువకే వచ్చేటువంటి బిల్డింగ్ కనుక ఇది బెస్ట్ చాయిస్ కూడా. ఇది కనపడేటువంటిది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా వెరీ క్లోజ్డ్గా ఉంటుంది. ఎవరైతే ఆటో ఫెసిలిటీస్కి కానీ స్కూల్స్కి మాల్స్కి అదేవిధంగా కాలేజెస్కి ట్రాన్స్పోర్టింగ్కి అత్యంత దగ్గరగా చూస్తున్నారో వారికి దిస్ ఈస్ ద బెస్ట్ హౌస్. మనం చూసినటువంటి సైట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ భగత్ సింగ్ సర్కిల్ అండి. అది ఆ కనపడేటువంటిది సర్కిల్. ఆ సర్కిల్ నుంచి 4 అడుగులు జస్ట్ ఇట్లా పాస్ అయ్యి రాగానే మిడిల్లో నుంచే మనకి ఈ కనపడేటువంటి ఎల్లో కలర్ బిల్డింగ్ కనపడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి దాదాపు 50 నుంచి 60 అడుగుల రోడ్డు అయినటువంటి రోడ్డుకి లోపలికి రాగానే మనకి జస్ట్ ఇట్లా ఒక 300 మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి. ఆ కనపడేటువంటి 4 రోడ్ల జంక్షన్ నుంచి కరెక్ట్గా రెండో ఇల్లు మాత్రమే అవుతుంది. ఇన్ ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. G+1 కలిగినటువంటి బిల్డింగు. ఇంటి ముందు కూడా 33 అడుగుల రోడ్డు అండి. లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషను. బికాస్ దగ్గరలో ఉన్నటువంటి భాష్యం క్యాంపస్లు కానీ చైతన్య SR మొదలగు కాలేజీలు అన్నీ ఉండటం చేత ఎప్పుడూ కూడా మంచి క్రౌడ్ రెంటల్ కానీ అదేవిధంగా హౌస్లకి కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి లొకేషను. ఈ లొకేషన్లో వచ్చినటువంటి ఇల్లు అండి ఇది. G+1 బిల్డింగు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. కింద క్లోజ్ చేసి టెనెంట్స్ క్లోజ్ చేసి ఉండటం వల్ల రెండు కూడా రెంట్కి ఇచ్చినటువంటి పోర్షన్స్ ఏనండి. కింద 2 BHK పైన 2 BHK. ఈ విధంగా పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే 2022 కన్స్ట్రక్షన్ అండి. కింద 2019 కన్స్ట్రక్షను. పైన అయితే చాలా లావిష్గా ఉంటుంది. ఈ విధమైన సపరేట్ గ్రిల్స్ ఎంట్రన్స్ బాల్కనీ స్పేస్ కూడా బయట ఓపెన్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ లొకేషన్లో హౌస్ కోసం చూస్తున్న వారికైతే మంచి ఆప్షన్ అండి. అదేవిధంగా నేను చెప్పినట్టుగా 60-70 లక్షల్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ చూసి అలసిపోయిన వారికి బాగా ఉపయోగపడేటువంటి G+1 బిల్డింగ్ అండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ వీటితన్నిటితో కొలుడుకుంటే ఇది చాలా లో బడ్జెట్లో వచ్చేటువంటిది. అన్నీ కూడా మనం వీడియోలోనే ఇస్తాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చూశారు కదా, లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధమైన గ్రిల్సు బాల్కనీ స్పేస్ ఈ విధంగా ఉంటుంది. లొకేషన్ అంతా కూడా చాలా ప్లెజెంట్ లొకేషన్ అండి. లోపలికి వచ్చినటువంటి హాలు స్పేస్ ఇది చాలా లార్జ్ స్పేస్ ఉంటుంది. హాల్ కూడా ఈ విధంగా కింద పార్కింగ్ స్పేస్ కూడా కలిసి ఈ విధంగా ఎల్ టైప్లో అంతా మార్బుల్ కబోర్డ్స్ ఫుల్ ఫినిష్డ్ హౌస్ అండి. పైన 2022 కన్స్ట్రక్షను. మొత్తం ఓవరాల్గా 6 నుంచి 7 సంవత్సరాల బిల్డింగ్ మాత్రమేనండి. త్రీ BHK రేట్ల కంటే అపార్ట్మెంట్ ప్రైస్ కంటే తక్కువ వచ్చేటువంటి బిల్డింగు. ఇదిగోండి ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ చూసారు ఎంత స్పేస్ ఉందో విత్ కబోర్డ్స్తో ఫుల్ ఫినిష్డ్గా ఉన్నటువంటి బిల్డింగు. జస్ట్ ఇప్పటి వరకు కూడా వారు ఓనర్స్ కింద పైన రెంటల్ మాత్రమే ఇచ్చుండటం వల్ల ఈ విధంగా పెయింట్ స్ట్రక్చర్లు అయితే ఉన్నాయండి. ఒక నీడ్ ఉన్నది పెయింట్లు మాత్రమే. సింగిల్ కోటింగ్ పెయింట్స్ కానీ లేదా ఈ విధంగా పెయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ కూడా మరొక వర్క్ అయితే లేకుండా బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా నీట్గా ఉంటుంది. కబోర్డ్స్ కూడా కొత్తవి. అదేవిధంగా
ఇప్పటి వరకు రెంటలు ఉండి వెళ్ళటం చేత చుట్టూ ఈ బాత్రూంలో ఉన్నటువంటి టైల్స్ కూడా మొత్తం కమోడ్స్తో సహా మొత్తం కూడా ఖాళీ చేసిన తర్వాత మార్చి ఇది అయితే మనకి సేల్కి పెట్టారు. ఇవి వాల్స్ టైల్స్ కానీ మొత్తం కూడా న్యూ టైల్స్ ఏనండి. హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మనం చూసాం కదా. ఇది పడమర ఫేసింగ్ అండి. 115 గజాల్లో ఉన్నటువంటి G+1 బిల్డింగు. పూజా స్పేస్ ఇచ్చారు. కిచెన్లో కూడా స్పేసెస్గా ఈ విధమైన ఫుల్లీ కబోర్డ్స్తో, ఫ్లోరింగ్ గ్రానైట్తో ఉన్న స్పేస్లు చాలా నీట్గా మెయింటైన్ చేయబడినటువంటి బిల్డింగు. మంచి వెంటిలేషను, మంచి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అండి. మనం చెప్పినట్టుగా మెయిన్ రోడ్డుకి కూడా చాలా నియర్ బై ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేస్ కూడా ఈ విధమైన స్పేస్ కలిగి చాలా స్పేషియస్గా ఉంటుంది. కబోర్డ్స్ అన్నీ కూడా కొత్తవేనండి. ఓనర్ కన్స్ట్రక్షన్ కావటం చేత ఎక్కడ రాజీ లేకుండా మనతో ఈ విధమైన ఫుల్లీ మార్బుల్ కబోర్డ్స్తో బాగా డిజైన్ చేసినటువంటి హౌసు. ఈ హౌస్ నుంచి దాటి వెళ్ళిన తర్వాత దాదాపుగా అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు కూడా కన్స్ట్రక్షన్ చేయబడి ఉన్నాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి కామన్ టాయిలెట్. ఆ కనపడేటువంటి 100 ఫ్లాట్ల అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేశారు. అవన్నీ కూడా ఈ ఇంటి మీద నుంచి వెళ్ళాల్సిందే. ఇంటి వెనక ఒక న్యూలీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం 3 వైపులా కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ చూసాము. పైన ఓపెన్ స్పేస్ కూడా, స్టీల్ గ్రిల్స్ కానీ మార్బుల్స్ కానీ పైన అపియరెంట్ ఈ విధంగా ఉంటుంది. ఇది లోగడ చెప్పారండి, కొన్ని కారణాల వల్ల వాళ్ళు వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఇవ్వటం చేత మళ్ళీ ఇప్పుడు సేల్కి అయితే వచ్చింది. ఇది 80 లక్షలు చెప్తున్నారండి. G+1 బిల్డింగు విత్ ప్లాను, లోను, అన్ని ఫెసిలిటీస్ కలిగి మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉండి వెల్ డెవలప్మెంట్ లొకేషన్లో ప్లెజెంట్ వాతావరణంలో ఉన్నటువంటి ఈ హౌసు మంగళగిరి రోడ్డుకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అమరావతి రోడ్డుకి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. గుంటూరు రైల్వే స్టేషను, శ్రీనగర్, నెహ్రూ నగరం మొదలగు లొకేషన్స్కి అన్నిటికీ నియర్ బై ఉన్నటువంటి హౌస్ చుట్టుపక్కలంతా కూడా వెల్ డెవలప్డ్గా అయినటువంటి న్యూలీ కన్స్ట్రక్షన్ చేత బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను. దట్టు ఆ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య స్కూల్ అండి. భగత్ సింగ్ సర్కిల్కి దగ్గరగా ఉన్నటువంటి చైతన్య స్కూలు. దట్టు ఆ వెహికల్స్ పాస్ అయ్యేదే ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్. అంటే మెయిన్ రోడ్కి క్లోజ్డ్గా ఉన్నటువంటి హౌస్ ఇది. అత్యంత దగ్గరగా ఉంటుంది. $80 లక్షలు చెప్తున్నప్పటికీ కూడా మనకి తెలిసిన వాళ్ళదేనండి. మనం మాట్లాడి మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పిస్తాము. ఇల్లు చూసి నచ్చి వారికి మంచి బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఆ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య స్కూల్. 115 గజాలు, పడమర ఫేసింగు, ఇంటి ముందు కూడా 33 అడుగుల రోడ్డు. మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ గుంటూరు. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్.